నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. ఇప్పుడు మనం సమ్మక్క సారక్క జాతరలో ఉన్నాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీతక్క గారి కొడుకు సూర్య గారు అండ్ వాళ్ళ వైఫ్ కుసుమాంజలి గారు. వాళ్ళతో మాట్లాడి జాతర ఎలా ఉంది, ఏంటి, వాళ్ళకి దర్శనం ఎలా అయింది ఏంటని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉంది సార్ జాతర? ఈసారి చాలా అంటే చాలా బాగుంది. అంటే మేము ఇక్కడ రాబట్టి దాదాపు 36 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాము. ఆ 36 రోజులు ఒక ఎత్తు అయితే, 36 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే, ఈ 100 రోజుల పీరియడ్లో జరిగిన డెవలప్మెంట్ అన్నది ఇంకా చాలా పెద్ద ఎత్తు. ఎందుకంటే ఆ రోజుల్లో జనాభా దృష్ట్యా చాలా తక్కువ వచ్చేవాళ్ళు కాబట్టి డెవలప్మెంట్ అనేది ఇక్కడ వరకు పరిమితం చేశారు. ఇప్పుడు ఈ మేడారం జాతర అన్నది ఈ సోషల్ మీడియా వల్లనో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా పాకిపోయింది. ఇంకా జనాలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ వర్క్ చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వం కూడా ఆలోచించింది. ముఖ్యంగా సీతక్క గారు తనే ఇంకా ఒక స్టెప్ తీసుకొని, ఎందుకంటే మా అమ్మమ్మ నుంచి మేము ఎప్పుడు సమ్మక్క సారక్క జాతరకి ఎప్పుడు వస్తూనే ఉంటారు. వాళ్ళు మాకు ఇంట్లో దేవతలు కాబట్టి ఇంకా మా సమ్మక్క సారక్కలే తలసిరేమో మా అమ్మ ద్వారా కావాలి ఈ డెవలప్మెంట్, మా అమ్మ ద్వారానే సీతక్క ద్వారానే అవ్వాలి. ఎందుకంటే పరమ భక్తురాలు ఎవరైనా ఉన్నారంటే సీతక్క తర్వాత ఎవరైనా అనుకోవాలి, ఎవరు కాదు చెప్తున్నా కదా. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా ఏదైనా కూడా సమ్మక్క సారక్క జాతర నుంచే స్టార్ట్ చేస్తారు. మా అమ్మ అయినా ఎవరైనా ఇక్కడికి ప్రభుత్వాన్ని ఇక్కడ తీసుకొని వచ్చిన ఘనత సీతక్క గారిది. ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ లేనటువంటి క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు ఎక్కడ ప్రపంచంలో ఎప్పుడు చూడలేదు. మన క్యాపిటల్ బయట పెట్టడం ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొని వచ్చారు. ప్రభుత్వాన్ని అంతా ఇక్కడ నడిపించి మొత్తం మన ఆదివాసీ కల్చర్ని, ఆదివాసీ గుడాలని అన్నిటిని చూపించి మరి మా మనుషులు ఎట్లా ఉంటారు ఏంటిది అన్నది ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ మేడారం జాతర ఈసారి బాగా తీర్చిదిద్దారు. చాలా 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 బాగా చేశారండి సార్. సార్, గతంలో ఉన్న డెవలప్మెంట్ కి ఇప్పుడున్న డెవలప్మెంట్ కి తేడా ఏంటి సార్? గతంలో ఉన్న డెవలప్మెంట్ అంటే చాలా వరకు ఇప్పుడు విఐపీ లైన్స్ అన్నా, వివిఐపీ లైన్స్ అన్నా లేకుంటే మామూలు జనాలకైనా చాలా ఇబ్బంది పడేవారు. వాళ్ళు రావాలంటే చాలా మంది విఐపీలు చాలా మంది వస్తూ ఉంటారు కంపల్సరీ చూడాలని చెప్పేసి. వాళ్ళకి మనము ఎప్పుడైతే అంటే ఫెసిలిటీస్ కలిపేయలేకపోతే వాళ్ళు బాధపడి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా ఎవరిది వాళ్ళకి అక్కడ సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా, విఐపీలు ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరికి వాళ్ళ లైన్స్ మంచిగా చేసి వాళ్ళకి ఎలాంటి అన్ని కరెక్ట్గా చేసి ఇప్పుడు ఈ జాతరలో మాత్రం ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా క్యూ లైన్స్ అనేటువంటి లేకుంటే విఐపీ దర్శనాలు అన్ని కరెక్ట్గా చేసి ఎవరికి ఇబ్బంది రాకుండా మాత్రం ఈసారి పంపిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ కూడా బాగా పెంచారు. ఇంకోటి మళ్ళీ ఇప్పుడు మన జంపన్న వాగులో వాటర్ మొన్నటిదా అంటే ఇక వాటర్ ఎప్పటికప్పుడు ఫ్లోయింగ్, తర్వాత ఈ పారిశుద్ధం అన్నది, నో ప్లాస్టిక్ తర్వాత విఐపీ వెహికల్స్ ఎక్కడ దాకున్నది. ఇప్పుడు రోడ్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకా రోడ్ డెవలప్మెంట్స్ ఇంకా చాలా బాగా చేశారు. అప్పుడు ఒకే లైన్లో వెళ్ళిపోయేవాళ్ళు, అంటే ఒకే దాంట్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు రాకపోకలు ఒకే రోడ్లు వెళ్ళిపోయి ఇప్పుడు 2 రోడ్లు చేశారు. ఒకరి దాకా ఒకరు అయిపోయినాయి. ఇంకోటి వెహికల్స్ కూడా చాలా తక్కువ ఎలో చేశారు. విఐపీలని ఎవరైనా కూడా తక్కువ ఎలో చేశారు. చాలా అంటే ఇప్పుడు మాత్రం ఎవరికి ఇబ్బంది రాకుండా మాత్రం మాక్సిమం అయితే చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కానీ మాక్సిమం అయితే ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అయితే ఇప్పుడు ఈ జాతరలో మాత్రం చూస్తున్నాము. మాకు కూడా మేము కూడా పోతున్నాం కదా, మాకే కనబడుతుంది. అంటే మేము ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే వల్ల మాకే ఇక్కడ వావ్ అనిపిస్తుంది. చాలా మంది కూడా ప్రశంసిస్తున్నారు. చాలా మంది అంటే 99% చాలా మందికి నచ్చింది. మాకు కూడా వాళ్ళతో పాటు మాకు కూడా ఇంకా మన లోకల్ ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, మాకే నచ్చిందంటే వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎక్సైట్ అయిపోతున్నారు. ఇంకా చాలా బాగుందండి సార్. అయితే సార్, దర్శనం అయిపోయింది సార్ సమ్మక్క సారక్క? అంటే ఇంకా చేసుకోలేదు. సమ్మక్క సారక్క గద్దెలు వచ్చినాకనే మేము ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం. ఇవాళ వస్తారు కాబట్టి నిన్న సారక్క వచ్చారు, ఇవాళ సమ్మక్క వస్తుంది చిలకలగుట్ట నుంచి. ఆ ఇద్దరు దేవతలు అక్కడ ఉన్నప్పుడు అందరం ఫ్యామిలీ అందరూ కలుసుకొని రేపు పొద్దున ఫ్యామిలీ తోటి వెళ్ళి చేసుకుంటా ఉంటాయి. సో ఇప్పుడు మీరు విఐపీ ఇలా స్పెషల్ గెస్ట్ లాగా వెళ్తారా, నార్మల్ ప్రజల లాగా క్యూ లైన్ పాటించి అలా వెళ్తారా? అలా ఏం లేదు. ఎలా వెళ్ళినా ఒక భక్తులకు సమ్మక్క సారక్క పరమ భక్తుడుగానే వెళ్తాను. ఎప్పుడు ఎలా వెళ్ళాలో ఆ సమ్మక్క సారక్కనే వాళ్ళే పిలిపించుకుంటారు. ఎట్లా వెళ్ళాలని ఆ దర్శనము విఐపీ వెళ్ళినా ఆ ఆశీర్వాదాలు ఎవరి మీద ఉండాలో వాళ్ళ మీదనే ఉంటాయి. మేము పరమ భక్తులు అనే వెళ్తాం. మేము విఐపీ అట్లా కాకపోతే ఎలాగైనా అక్కడ మా పూజారులైనా వాళ్ళందరూ మా బంధువులే ఉన్నారు ఇక్కడ. అయినా కూడా మేము సామాన్యంగానే వెళ్ళేసి వాళ్ళతో పాటు చేసుకొని తర్వాత అందరూ మంచిగా ప్రశాంతంగా మళ్ళీ వచ్చి మేము మంచిగా చేసుకుంటాం. మాకు ఎప్పటికీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ పబ్లిక్, తర్వాత ఇక్కడికి వచ్చిన అతిథులు అందరినీ కరెక్ట్ వాళ్ళే విఐపీలు తర్వాత మేము అట్లే దర్శనం చేసుకుంటాం. మేమైతే భక్తులు లెక్క అందరికీ చెప్తున్నాను, విఐపీలు ఎవరు ఉన్నారు ఇక్కడ అందరూ సమ్మక్క సారక్క భక్తుల లెక్క రండి, ఆశీర్వాదాలు తీసుకోండి అమ్మవారి
అంతే అండి, ఎక్కడ లేని విధంగా ఇక్కడ బాగుంటుందండి. సో ఇప్పుడు ప్రజలకి అత్యవసరంగా ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా అయింది అనుకో, దానికి ఏమైనా వసతులు ఏమైనా ఏర్పాటు చేశారు? చేసామండి. ఎక్కడ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశారు. తర్వాత ఎవరైతే చిన్న చిన్న బేబీస్ ఎవరైతే పాలు ఇవ్వడానికి అయితే వాళ్ళకి కూడా వసతులు ఏర్పాటు చేశారు. మినిస్టర్ గారు ఈ మధ్య అంటే ఇప్పుడు శిశు సంక్షేమ మినిస్టర్ ఉన్నారు కాబట్టి తన కంపల్సరీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ మళ్ళీ ఒకవేళ తప్పిపోయినా లేకుంటే ఏదైనా కూడా సీసీ కెమెరాస్ మొత్తం ఆల్ ఓవర్ డ్రోన్లతో చూస్తున్నారు. తర్వాత చాలా సీసీ కెమెరాలు పెట్టేశారు. ఎక్కడ ఏది పోయినా కూడా ఒక చిన్న ఫోన్ కాలో లేకుంటే చిన్న కంప్లైంట్ ఇచ్చినా కూడా టక్కున నిన్న మా బండి కూడా పోయింది. నిన్న మా వచ్చిన కార్యకర్త బండి పోయినా కూడా టక్కునే మాట్లాడగానే వాళ్ళు ఎక్కడున్నా చూపించుకొని ఫైండ్ అవుట్ చేసుకొని ఆ బండి ఎక్కడ తెచ్చుకొని అంటే అక్కడికి పోయి తెచ్చుకున్నారు. అంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు అంతా సీసీ కెమెరాలు చాలా ఉన్నాయి, అంత సెక్యూరిటీ పెరిగిపోయింది. నో ఇష్యూస్ అండి. హాస్పిటల్ అయినా ఇప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నా లేకుంటే ఏదన్నా ఇంకేది ఉన్నా కూడా అన్నిటికీ పగడ్బందీగా దాన్ని అయితే పెట్టేస్తారు ఇప్పుడు. సార్ చివరిగా భక్తులకి చెప్పాలి అంటే ఏం చెప్తారు? భక్తులకి చెప్పాలి అంటే మాత్రం మీరందరూ కూడా సేఫ్గా రండి, అమ్మవార్ల ఆశీర్వాదాలు తీసుకోండి, మళ్ళీ సేఫ్గా వెళ్ళండి. అంటే మీరు తాగి నడపడాలు మీకు ఇబ్బంది కాకపోవచ్చు, కానీ వేరే ఒక కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది. మీరు రావడము భక్తితో రండి, పోవడం కూడా అలానే పోండి. ఒకవేళ తాగి అంటే ఇక్కడికి వస్తుంది జాతర అంటేనే తాగడం తినడు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సమ్మక్క సారక్క జాతర అంటేనే మేడారం జాతర అంటేనే అందరు ఖుషిగా వస్తారు. కాకపోతే మీరు వెళ్ళేటప్పుడు ఒక 2 hours పడుకొని వెళ్ళండి. డ్రైవర్ అయినా ఎవరికైనా వాళ్ళ టైం లేదు, వాళ్ళు నిద్ర లేకుండా ఉంటారు. ఒక 2 hours మీరు డ్రైవర్ని వాళ్ళని సేఫ్గా చూడండి, వాళ్ళకి కరెక్ట్ ఫుడ్ పెట్టండి, వాళ్ళని కొంచెం పడుకొనియండి. ఆ దర్శనం చేసుకున్నాక ఒక 2 hours ఆగినాక పోండి. వాళ్ళని హడావిడి చేస్తే తాగి నడుపుట్లో ఏదైనా చేస్తూ ఉంటారు. అందుకని భక్తులకు ఒకటే చెప్తున్నాను, మీరు రావడం ఎట్లయితే వచ్చారో పోవడం కూడా అలానే పోతే మాకు కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరం బాధపడాల్సి వస్తుంది. ఇంత పెద్ద జాతర జరిపి ఇట్లా చేస్తున్నాం. అందుకని ఇక్కడైతే మేమైతే ఎవరిని అందరినీ సేఫ్గానే పంపించాలని చూస్తున్నాం. కానీ మీరు స్వయంగా మీరు నియంత్రణ పాటించి తాగినప్పుడు లేకుంటే నడిపినప్పుడు మాత్రం అట్లా ఆ మత్తులో పోకండి. కంపల్సరీ ఒక 2 గంటలు రెస్ట్ తీసుకొని తర్వాత మంచిగా అయిపోయినాక కొంచెం తిని ప్రశాంతంగా వెళ్తే మీకు ఇబ్బంది ఉండదు, ఇంకో ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది ఉండకుండా పోతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనతో ఉన్నారు సీతక్క గారి కోడలు గారు కుసుమాంజలి గారు. వారితో మాట్లాడి దర్శనం గురించి, అసలు సమ్మక్క సారక్క జాతర గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం జాతర ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. ఇన్ని సంవత్సరాలు జరిగిన జాతర ఒక ఎత్తు, ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి జాతర ఇంకొక ఎత్తు. ఎందుకంటే మీరు చూసారు, ఇప్పటిదాకా కవర్ చేసుకున్నారు కదా, జాతర డెవలప్మెంట్ అనేది ఎట్లా జరిగింది అనేది. గద్దెల విస్తరణ నుంచి మొదలు పెడితే రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ట్రాఫిక్ కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా సర్దిద్దడం జరిగింది. కాబట్టి ఈసారి గతంతో పోలిస్తే చాలా అద్భుతంగా జాతర నడుస్తుంది. వచ్చే డివివర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఏ ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లలో కానీ, జంపన్న వాగులో కానీ, ట్రాఫిక్లో కానీ ఏ ఇబ్బంది కలగకుండా వస్తున్నారు. అందరూ కూడా చాలా బాగా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను కూడా యాజ్ ఏ డివివర్గా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గతంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ జాతరకి మా అమ్మ నాన్నతో ప్రతి జాతరకు వచ్చాను. నేను వచ్చినప్పుడు రోడ్లు చిన్నగా ఉండడం, ట్రాఫిక్ జామ్లో చాలాసారి ఇరుక్కున్నాం. ఇరుక్కొని చాలా దూరం నడుచుకుంటా వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. రోడ్ల విస్తరణ జరిగి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఒక చిన్న వెహికల్ కూడా ఆగకుండా పోలీస్ సిబ్బంది కానీ, సెక్యూరిటీ కానీ చాలా బాగా రన్ చేస్తున్నారు జాతర. గతంలో అభివృద్ధికి ఇప్పుడు అభివృద్ధికి చాలా చేంజ్ కనిపించింది మాకు. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇంకా అభివృద్ధి, ఇంకా నెక్స్ట్ రాబోయే 2 years కి 1 time వస్తుంది కదా జాతర. నెక్స్ట్ టైం ఇంకెలా ఉండబోతుంది అంటారు? ఇంకా చాలా బాగుండబోతుంది. ఈ 100 రోజులలోనే టెంపుల్ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరిగింది. ఒక 200 సంవత్సరాలు నిలిచిపోయే విధంగా మంత్రి సీతక్క గారు డెవలప్మెంట్ అంటే రేవంత్ రెడ్డి గారి సహకారంతో గతంలో ఎప్పుడూ లేదు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ గవర్నమెంట్ కూడా అంటే అప్పటి వరకు ఫెసిలిటీస్ కల్పించేసి జాతర కంప్లీట్ చేయడం జరిగింది. కానీ సీతక్క గారు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా తల్లుల జాతర 200 ఏళ్లకు నిలిచిపోయే విధంగా ఉండాలని చెప్పేసి టెంపుల్ విస్తరణ చేయడం జరిగింది. అంటే శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. టెంపరీ కాకుండా శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. రోడ్లు కానీ, క్వాలిటీ రోడ్లు వేయడం కానీ, ఇక్కడ జంపన వాళ్ళకి వాటర్, అక్కడ స్నానఘట్టాలు కానీ, మంచినీళ్ళ ఫెసిలిటీస్ కానీ. రవాణా శాఖ మంత్రి గారు చెప్పారు, అంటే పర్మనెంట్ ఇక్కడ బస్ స్టాండ్ కూడా కట్టబోతున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఫారెస్ట్ అంటే పర్మిషన్స్ రాకపోవడం, రోడ్డు అంటే విస్తరణ జరగకపోవడం, ఇదంతా జరిగింది.
పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ త్వరలో శాశ్వతమైనటువంటి బస్ స్టాండ్ కూడా రాబోతుంది. భక్తులకు ఇంకా వచ్చే జాతరకి ఆ ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పటి వరకు టెంపరీ బస్ స్టాండ్లే క్యూ లైన్ లాగా ఉన్నాయి కదా, నెక్స్ట్ వచ్చే జాతరకల్లా బస్ స్టాండ్ కూడా నిర్మించుకోబోతున్నాం. ఇంకా చాలా బాగా జరగబోతుంది వచ్చే 2 ఏళ్లలో కూడా. ప్రజలకి చాలా మంచి ఉపయోగపడేలాగా అండ్ సేఫ్టీగా ఉండేలాగా సెక్యూర్ గా చేస్తున్నారు. అండ్ ఈ జాతరలో హైజీనిక్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంది, గతంతో పోలిస్తే చాలా బాగుంది. గతంలో ఎట్లా అంటే వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోయేది, చెత్త చెదారం అంతే, ఒక స్మెల్ వస్తుండేది. పక్క నుంచి వెళ్తుంటే కనీసం ముక్కుకి మాస్క్ లేకుండా మనం బయటికి వెళ్ళలేం, పిల్లల్ని కూడా బయటికి తీసుకువెళ్ళని పరిస్థితి ఉండేది జాతరలో. ఎందుకంటే జాతర అయిపోయిన తర్వాత అందరు సిక్ అయ్యేవాళ్ళు ఈ మురికి వల్ల. కాకపోతే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, చాలా నీట్ గా ఉన్నాయి రోడ్లు, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఒక సిటీలో ఎప్పటికప్పుడు ఎలా క్లీన్ చేస్తారో అలాగే ఒక చెత్త కాదు, ఒక ప్లాస్టిక్ బాటిల్ కూడా కనిపించట్లేదు. చాలా నీట్ గా ఉంది, చాలా బాగా వర్క్ చేస్తున్నారు పారిశుద్ధ కార్మికులు కూడా. వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీ సేవలు ఎప్పటికి కూడా నిలిచిపోతాయి. చివరిగా మా ఛానల్ తరపున సీతక్క గారి కోడలిగా భక్తులకి మీరేం చెప్తారు? సమ్మక్క సారలమ్మ అంటేనే ఆదివాసుల ఆరాధ్య దైవం, మా ఇంటి దైవం, మనందరి ఇంటి దైవం. అందరూ కూడా భక్తులు సేఫ్ గా వచ్చి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొన్న న్యూజిలాండ్ నుంచి వేరే దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా మన జాతర అనేది వెళ్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి తల్లుల ఆశీర్వాదాలు తీసుకొని అంతే సేఫ్ గా తిరిగి వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. హాయ్, హాయ్. నీ పేరేంటి? జాహ్నవి సితార. నానమ్మ గారి పేరు? సీతక్క. సీతక్క. నువ్వు కూడా సీతక్కనే పిలుస్తావా? నాని. నాని. సరే, ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? ఎగ్జిబిషన్స్ తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి, అమ్మవారి దర్శనం తోటి. మరి దర్శనం అయిపోయిందా? అయిపోలే. ఎలా ఉంది నీకు ఇక్కడికి రావడం? హ్యాపీ. హ్యాపీగా ఉందా? మీ నాన్నమ్మ గురించి అన్నా చెప్తావా? చెప్తా. చెప్పు. మా నాని ఎప్పుడైనా జాతరకి ఇక్కడికి వచ్చి సమ్మక్క సారక్కని తీసుకుపోయేటప్పుడు ఊకే వెళ్తుంది. ఈసారి నువ్వు వెళ్తావా మీ నాన్నతో పాటు? వెళ్తా. మరి ఇక్కడికి వస్తారా ఇప్పుడు మీ నాని? వస్తారు. ఇక్కడ నీకేం నచ్చింది ఈ జాతరలో? ఎగ్జిబిషనా? ఇక్కడ బెల్లం తిన్నావా ఎప్పుడైనా? ప్రసాదం తినలేదా? ఇప్పుడు తింటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.